హలో గైస్, వెల్కమ్ టు థియో డ్రైవ్, లెర్నింగ్ వన్ ట్రూత్ ఎట్ ఎ టైమ్. రీసెంట్గా పరలోకమైన స్వాస్థ్యము అనే పాట ఎంతో వైరల్ అయినట్టు మనం చూస్తూ ఉన్నాం. పరలోకం గురించి ఆలోచన చేసినప్పుడు పరలోకంలో ఉండాలని, పరలోకంకి మనందరం వెళ్ళాలని మానవులందరంగా మనం కోరుకుంటూ ఉంటాం. కానీ నిజంగా పరలోకం మన స్వాస్థ్యమో కాదో లేదో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరలోకంలో ప్రాముఖ్యమైనది స్థలము కాదు, లేక అక్కడుండే బంగారు వీధులు కాదు, లేక అక్కడుండే గొప్ప సుఖవంతమైన జీవితం కాదు. పరలోకంలో కేంద్రం ఎవరు అంటే దేవుడు. గాడ్ ఈస్ ద సెంటర్ ఆఫ్ హెవెన్ అండ్ గాడ్ ఈస్ ద వన్ హూ ఫిల్స్ హెవెన్. సో పరలోకం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ కేవలం ఏదో తినడానికి త్రాగడానికి మనం వెళ్ళాలి అని అనుకుంటే పొరపాటు చేస్తా ఉన్నాం. బికాజ్ వీ హ్యావ్ టు మీట్ ది ఇటర్నల్ గాడ్. నిత్యుడైన దేవుడిని కలుసుకోవడానికి వెళ్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవ్రీబడి ఆఫ్ అస్ ఆర్ క్రియేటెడ్ ఫర్ ఇటర్నిటీ. అంటే ఎవరైనా, ఏ మతమైన, ఏ కులమైన, ఎవరమైనప్పటికీ నిత్యత్వం కొరకే చేయబడ్డాం. నిత్యము మనం జీవించబోతా ఉన్నాం. 60-70 సంవత్సరాలు కాదు, ఫర్ ఎవర్. వీ విల్ లివ్ ఫర్ ఎవర్. అండ్ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే యూ విల్ ఈదర్ బీ ఎంజాయింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో ఆనందిస్తూ అన్నా ఉండవచ్చు, లేకపోతే ఆయన శిక్షకు మనము పాత్రము అన్నా ఎంతకైనా ఉండొచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి ఎలా బ్రదర్ ఈ శిక్ష తీసివేయడము అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇటర్నల్ లైఫ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద పర్సన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ నిత్యుడైన దేవునితో మనం సహవాసంలో ఉండాలంటే ఎలా సాధ్యము అంటే ఇట్స్ ఓన్లీ పాసిబుల్ త్రూ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే సాధ్యం. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది, ఆయనేందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను, అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని మనకు అనుగ్రహించెను. కుమారుడిని తెలుసుకున్నటే నిత్య జీవము కలిగి ఉండడము. ఎందుకు ఈ నిత్య జీవం యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యము అంటే ఆయనే మరణాన్ని ఓడించి జయించి మన బదులుగా మనకు జీవం ఇవ్వటకు, మొదటి ఆదాం ద్వారా మరణం వస్తే రెండో ఆదాం ద్వారా జీవం వచ్చింది. ఆ జీవం మీకు నాకు ఆయన మాత్రమే అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈ మాటలు వింటున్నప్పుడు ఈ నిత్యత్వంలోకి అందరికీ వెళ్ళాలని ఉంటుంది. కానీ మన సొంత క్రియల చేత, మన సొంత పనుల చేత ఏమాత్రం వెళ్ళలేము. బట్ ఇట్స్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యము. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆనాడు శిలువ మీద ఒక దొంగ ఉన్నాడు. ఆ శిలువ మీద దొంగ యేసుక్రీస్తు ప్రభు వైపు చూసి ఈ విధంగా అన్నాడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని అన్నాడు. ఆ దొంగ చేసింది ఏమీ లేదు, బట్ జస్ట్ బికాస్ హీ ట్రస్టెడ్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం బట్టి ఆ దొంగ పరదేశకు వెళ్ళినట్టు చూస్తా ఉన్నాం. అదే రీతిగా ఈరోజు మనం చేసేది కూడా ఏం లేదు, మన క్రియ కూడా ఏం లేదు. ఆ దొంగ ఏ రీతిగా పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, అదే రీతిగా మనం కూడా ప్రవేశిస్తాం. మనం కూడా నిత్యత్వాన్ని ఎదుర్కోగలుగుతాం. వెన్ యూ ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. నా కొరకు నీవు పరిశుద్ధంగా జీవించావు, నా గురించి నీవు మరణించావు, నా శిక్షను నువ్వు తీసుకున్నావు, మరణించి తిరిగి లేచి ఉన్నావు. ప్రభువా నీవు చేసిన క్రియను బట్టి నీ నీతి నాకు ఇవ్వబడతా ఉన్నది, నా పాపాన్ని నువ్వు తీసుకొని ఉన్నావు. ఇందుని బట్టి మాత్రమే నేను పరలోక రాజ్యంలోకి, నిత్యత్వంలో నీ సన్నిధిలో ఉండగలుగుతానని అవగాహనలోకి మనం రావాలి. అలా ఉన్నామని నేను అనుకుంటున్నాను. లేనట్లయితే ఇంకా ఏదో భక్తి క్రియలు, ఇంకేదో మనము చేసే క్రియల ద్వారా నేను మరణించినప్పుడు పరలోక రాజ్యం వెళ్తా అంటే యూ కెనాట్ మేక్ ఇట్ డియర్ ఫ్రెండ్. ఇటర్నిటీ డిపెండ్స్ ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో ఉన్న సంబంధం బట్టి మాత్రమే నిత్యత్వం ఆధారపడి ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. మరొక సత్యం, నిత్యత్వం గురించి ఆలోచన చేస్తే ఇప్పుడు భూ సంబంధంగా మనం జీవించేద్దాము, అప్పుడు మన జీవితం చూసుకుందాంలే అని అంటే దట్స్ అ డేంజరస్ థింగ్. ఎందుకు అంటే దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్ ఇన్ ఇటర్నిటీ. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా వివరం పడతా ఉన్న 9:27లో, ఫర్ ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్ అండ్ దెన్ కమ్స్ జడ్జ్మెంట్. ఒకేసారి మృతి పొందేవలను, ఆ తర్వాత తీర్పు ఉన్నది. సో ఏం చేసినా ఇక్కడే. మనము చాలాసార్లు అనుకుంటాము మనము జీవించే టెంపరీ వరల్డ్లో టెంపరీ కాన్సిక్వెన్సెస్ కోసం జీవిస్తున్నాం అనుకుంటా ఉంటాం. కానీ తాత్కాలికమైన జీవితము నిత్యమైన పరిణామాలతో కూడినది అని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. హౌ వి లివ్ అవర్ లైఫ్స్ నౌ విల్ మ్యాటర్ ఇన్ ఇటర్నిటీ. మన జీవితం ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నాం అది ఖచ్చితంగా నిత్యత్వంలో ఖచ్చితంగా లెక్కప్పజెప్పాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. అందుకు బైబిల్ గ్రంథము మనందరము ఆ నిత్యుడైన దేవుడితో నిత్య సహవాసంలో ఉండాలని ఆహ్వానిస్తా ఉన్నది. మనం నిత్యత్వం ఉందనే దృక్పథంతో జీవితాన్ని జీవించాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. జానథన్ ఎడ్వర్డ్స్ అనే భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేశాడు, లార్డ్ స్టాంప్ ఇటర్నిటీ ఆన్ మై ఐ బాల్స్. ప్రభా నా కనుల మీద నిత్యత్వం అనే ముద్ర వేయవా. ఈ అబద్ధ బోధల్లో వన్ కామన్ థింగ్ ఏంటి అంటే దే ఆర్ ఎర్త్లీ ఫోకస్డ్. కేవలం భూ సంబంధంగా మాత్రమే వారు ఫోకస్ ఉంటుంది. వాట్ వి వేర్, హౌ వి లివ్, ఎంత ఎంజాయ్ చేస్తున్నాము, ఇదే ఆశీర్వాదంగా పోర్ట్రే చేయబడతా ఉండదు. బట్ దేర్స్ ఎన్ ఇటర్నల్ ప్లేస్ ఫర్ అ బిలీవర్. విశ్వాసికి ఈ లోకంలో ఎప్పుడు కూడా సంపూర్ణమైన విశ్రాంతి దొరకదు.
అందుకే ఆయన రాక గురించి మనం వేచి చూస్తున్నాం, లేక మనము ఆయన యుద్ధకి వెళ్ళాలని వేచి చూస్తున్నాం. ఈ నిత్యత్వం గురించి సరిగా మనం అర్థం చేసుకున్నప్పుడు మన ప్రాధాన్యతలు మారుతాయి, మన కోరికలు మారుతాయి, మన జీవన విధానము మారుతుంది. వాట్ మ్యాటర్స్ ఇన్ ఇటర్నిటీ అనే ప్రశ్న మనము అడుగుతూ మన జీవితాన్ని కొనసాగించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ఈ నిత్యత్వం ఎంతో దూరంగా లేదు, చాలా సమీపంగా ఉన్నది. అయితే ఈ నిత్యత్వంలో మనం ఉంటామా లేదా అనేది మొదటి ప్రశ్న. రెండోది, ఒకవేళ మనం ఉంటాము అని చెప్తున్నట్లయితే ఈ నిత్యత్వం యొక్క దృక్పథం మనకున్నదా అని ఆలోచన చేయాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. సో ఈ నిత్యత్వం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దిస్ ఇస్ అ వేకప్ కాల్ ఫర్ us. Let's live our lives with an eternal perspective. So as we come to a conclusion of the 31st episode, I want to really thank God for His grace that He showed upon this series. ప్రజలకు ఉపయోగకరంగా ఉండడానికి ఈ సిరీస్ చేయడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. చాలా ఆటంకాలు వచ్చాయి, చాలా పరిస్థితులు ఏర్పడ్డాయి, చాలా ఇంకా చేయలేము అనే రోజులు కూడా ఉన్నాయి. బట్ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ దట్ He enabled us to complete all these 31 episodes. And I really thank all the guests who joined along with me. వారు సమయాన్ని ఇచ్చి వారు కూడా అనేక సత్యాలు బోధించడానికి వారు ముందుకు వచ్చిన విధానం బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. ఐ ఎస్పెషల్లీ వాంట్ టు థ్యాంక్ ఆల్ దోస్ హూ ఫాలోడ్ రెగ్యులర్లీ. మీరందరూ ఎంతో ఆసక్తితో చూసినారు, మీరు మెసేజెస్ పెట్టి ఉన్నారు. రియలీ థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ దిస్ సిరీస్ కాల్డ్ థియో డ్రైవ్. సో ఈ థియో డ్రైవ్ అనే ఎపిసోడ్స్ ఇక్కడితో ఆగిపోవు. వీ విల్ కంటిన్యూ టు డూ దెమ్ వన్స్ ఇన్ అ వైల్. ఇప్పుడు ఒకసారి చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము. అండ్ ఐ ప్రే దట్ యూ విల్ స్టడీ మోర్ ఆన్ ఆల్ దీస్ టాపిక్స్. అండ్ ఈ పరిచర్య గురించి ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ. సీ యూ ఆల్.